హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ సింధు. ఇది వచ్చేసి డే 15 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. యాజ్ యూజువల్ ఎప్పట్లాగే ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగాను. దాని తర్వాత నేను సోక్ చేసి పెట్టుకున్న మెంతులు అండ్ జీలకర్ర వాటర్, చియా సీడ్స్ ఇంకా ఆర్డర్ పెట్టుకోలేదు కాబట్టి ఇంకా నల్ల నువ్వులు యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్లో నానబెట్టుకునే దాని బదులు ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్కి కారం దోశ, పొటాటో కర్రీ అండ్ పల్లీ చట్నీ. కారం దోశ రెండు కలిపి 100 గ్రామ్స్, పొటాటో కర్రీ 70 గ్రామ్స్, పల్లీ చట్నీ 40 గ్రామ్స్ టోటల్గా. అసలు కారం దోశ, పొటాటో కర్రీ, చట్నీ అలా అన్నీ ఒక బైట్లో తీసుకొని తింటే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఆలగడ్డలో దోశ చాలా బాగుంటుంది. ఈసారి ఎవరైనా ఆలగడ్డకి వెళ్ళినారంటే మసాలా దోశ మాత్రం మిస్ అవ్వద్దు, అంత టేస్టీగా ఉంటుంది. వేరే ఎక్కడ నేను తినలేదు అలాంటి దోశ. బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు అద్వైత్ కూడా తింటున్నాడు. వాడు తీసుకొచ్చి నాకు కార్నర్స్లో క్రిస్పీ దోశ ఉంటుంది చూడండి, అది తీసుకొచ్చి పెట్టాడు. అత్త ఇది కరుమ్ కరుమ్ అంటుంది, తిను అని ఇచ్చాడు. తర్వాత నట్స్ అయితే నానబెట్టుకున్నాను కదా, ఆ నట్స్ అయితే తిన్నాను. ఈరోజు అద్వైత్ మిగిలిచిన నట్స్ కూడా నేనే తినేసాను, దానివల్ల క్యాలరీస్ కూడా పెరిగాయి. ఈ అవి పడేయలేక నా మనసు ఇంకా సరే తిందాంలే ఈ ఒక్కరోజుకి కదా అని తినేసా. దాని తర్వాత 11-11:30 ఆ టైంకి టీ తాగాము. మన ఇంట్లో ఉన్న రిచువల్ ప్రకారము టీ వీడియో తీసే గ్యాప్లో మళ్ళీ మీగడ కట్టింది. ప్రతిరోజు అనుకుంటాను మీగడ కట్టేలోపే వీడియో తీయాలి, ఆ లోపే తాగేయాలి అని. నాకేమో మీగడ పడదు, ఏం చేస్తాం ఇంకా. దాని తర్వాత ఈరోజు 1:30కి ఫ్రెష్ అప్ అయ్యాను, బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉండి. నా సీరం అయితే అయిపోయింది, ఆర్డర్ పెట్టుకోవాలి. ఇదైతే ఈ ప్రోడక్ట్స్ అయితే నేను జెన్యూన్గా వాడుతున్నాను, ఇవేం ప్రమోషన్ ఏం కాదు. అక్కో ప్రమోషన్ ఇస్తున్నావు అనొద్దు. నెక్స్ట్ నా సన్ స్క్రీన్ కమ్ మాయిశ్చరైజర్ అయితే డైరెక్ట్గా అప్లై చేసుకున్నాను, సీరం లేదు కాబట్టి. దాని తర్వాత లిప్స్ మాయిశ్చర్డ్ ఉండాలి కాబట్టి చాప్స్టిక్. నా లిప్ బామ్ ఏమైందో కనిపించట్లేదు. దాని తర్వాత ఇంకా బొట్టు పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి కమలు ఏం పెట్టుకోవట్లేదు. ఇంకా వెంటనే క్విక్గా లంచ్ తెచ్చేసుకున్నాను, ఆకలేస్తుంటే. లంచ్లోకి ఏమో సొరకాయ పప్పు, సోయా చంక్ స్టర్ ఫ్రై, పన్నీర్ కర్రీ అండ్ టమాటో కాయల పచ్చడి. పన్నీర్ కర్రీ మా వదిన చేసే స్టైలు, మెంతికూర ఇంకా పాలకూర వేసి పన్నీర్ వేసి కర్రీ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఈసారి ఎప్పుడైనా ఆ కర్రీ చేస్తున్నామంటే ముందు వీడియో షార్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను. మస్ట్ ట్రై రెసిపీ, అసలు చాలా బాగుంటుంది. లంచ్ అయ్యాక కొద్దిసేపటికి రాగి జావ అయితే తాగాను. మా వదిన లంచ్లోకే రాగి జావ కూడా చేసినారు. సో నేను లంచ్ అయ్యాక ఒక అరగంట గ్యాప్ ఇచ్చి రాగి జావ అయితే తాగాను. తర్వాత 4-4:30కి మస్క్ మెలన్ ఇంకా ఒక పిరికెడు గ్రేప్స్ తిన్నాను. మస్క్ మెలన్ అవి 250 గ్రామ్స్ ఉన్నాయి. జనరల్గా మస్క్ మెలన్ స్వీట్ ఉంటుంది, అంటే ఇప్పుడు ఈ పాటికే స్టార్ట్ అయిపోవాలి స్వీట్ది, కానీ అది స్వీట్ లేదని ఒక బైట్ మస్క్ మెలన్ ఒక గ్రేప్ పెట్టుకొని తిన్నాను. ఇంకా స్వీట్ బ్యాలెన్స్ అయ్యి సెట్ అయ్యింది అనిపించింది. ఈ గ్రేప్స్ పుల్లగా ఏం లేవు, స్వీటే ఉన్నాయి. దాని తర్వాత 5:30కి మన రిచువల్, సాయంత్రం రిచువల్ టీ అయితే తాగాలి కదా. టీ తాగిన తర్వాత ఇంకా ప్రశాంతంగా అనిపించింది. అమ్మో మన ఎనర్జీ అంతా మనకు బ్యాక్ వచ్చింది అనిపిస్తుంది నాకైతే టీ తాగితే. దాని తర్వాత అద్వైత్ నేను కొద్దిసేపు స్టిక్కర్ బుక్ ఇదే, డిఫరెంట్ స్టిక్కర్స్ ఉంటాయి. ఇది అలీసియా అని ఒక ఏమంటారు వాళ్ళని, డూడ్లర్ వాళ్ళ మా దగ్గర కొనుక్కున్నాం. ఇది స్టిక్కర్స్ పేజ్ బై పేజ్ ఒక్కొక్కటి మన డైలీ యాక్టివిటీస్ రిలేటెడ్ స్టిక్కర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అయిపోగొట్టేసాడు వీడు. మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది పిగ్గీ బ్యాంక్, దాని కింద సేవింగ్స్ అని రాశారు. ఇలాంటి స్టిక్కర్స్ చాలా ఉంటాయి, డిఫరెంట్వే. ఆల్మోస్ట్ బుక్ అంతా అయిపోగొట్టాడు వీడు. ఎక్కడ పెడతాడంటే అక్కడ ఒక దానికన్నీ స్టిక్ చేస్తాడు. అది స్టిక్కర్ల గోళ. మర్చిపోయా, నేను ఇప్పుడే జిమ్కి వచ్చాను, జిమ్ అయ్యాక కలుద్దాం. ఈరోజు జిమ్లో ఎవ్వరు లేరని ధైర్యంగా వీడియో తీసుకుంటూ పోయినాను. సడన్గా జిమ్ ట్రైనర్ కనిపించినాడు, ఇంకా వీడియో తీయడం ఆపేసిన. కమ్యూనిటీలో హోలీ సెలబ్రేషన్స్ చాలా ధూమ్ధామ్గా జరిగినాయి. స్మెల్ కూడా ఉంది, ఎగ్ స్మెల్. ఎందుకు ఆడతారో ఎగ్ అర్థం కాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒక అబ్బాయి ఎగ్స్ కొనుక్కున్నాడు, 2 eggs కొనుక్కొని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ని కొట్టమంటున్నాడు. అరే కొనుక్కొని కొట్టించుకోవడం ఏంట్రా.
ఫన్నీ కదా. ఆ అబ్బాయి కొట్టించుకోవడం కూడా ఎట్లా కొట్టించుకున్నాడంటే, అరే నేను పరిగెత్తుతుంటానరా నన్ను కొట్టు అన్నాడు. అరే ఈ చిన్న పిల్లోడు జస్ట్ సెకండ్ క్లాస్ ఉంటాడు, వాడి రైట్లో ఉన్నాడు అనిపించింది నాకు చూసి. పిల్లలు కొంచెం మారండి. డిన్నర్కి స్ప్రౌట్స్ 100 grams, టొమాటో కాయల పచ్చడి, ఇంకా మస్క్ మెలన్ తిన్నా నేను. హలో ఆల్, ఈరోజైతే డే 15 ఆఫ్ వెయిట్ లాస్. ఈరోజు హోలీ, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు. 1 సెకండ్ సౌండ్ వస్తుంది. ఈరోజు మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే, మొత్తం హై క్యాలరీ ఫుడ్ తిన్నాను ఈరోజు. మార్నింగ్ చూసింటారు ఆల్రెడీ, మీరు వ్లాగ్లో చూసింటారు, మసాలా దోశ ఇవన్నీ ఫుల్ ఆఫ్ హై క్యాలరీస్. బ్రేక్ఫాస్ట్ ఒక్కటే 860 క్యాలరీస్ అయ్యాయి. ఎందుకంటే నేను నట్స్ జనరల్గా మేము తినేవి అద్వైత్ కూడా తింటాడు, సో వాడి కోసం నానబెట్టినవి సగం తిన్నాడు, వాడు సగం తినలేదు. అవి పడేయడం ఇష్టం లేక నేను తిన్నాను. మన క్యాలరీస్ ఎక్కువ అయ్యాయి. జస్ట్ బ్రేక్ఫాస్ట్ 860 క్యాలరీస్, 25 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 23 grams ఆఫ్ ఫైబర్. లంచ్ వచ్చేసి 560 క్యాలరీస్, 31 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 11 grams ఆఫ్ ఫైబర్. ఈవినింగ్ టీ తాగాను, దాని నుంచి 60 క్యాలరీస్ వచ్చాయి అండ్ 1.5 grams ఆఫ్ ప్రోటీన్ అంతే. డిన్నర్ ఏమో 250 క్యాలరీస్. చాలా బ్యాలెన్స్డ్గా ముందే ఆలోచించుకున్నాను. బ్రేక్ఫాస్ట్ జుప్ అని పైకి పోయింది కాబట్టి కొంచెమే తిన్నాను. 250 క్యాలరీస్ అండ్ 10 grams ఆఫ్ ప్రోటీన్. తక్కువ ప్రోటీన్ వచ్చింది బికాజ్ ఇంకా అంతకంటే తినలేకపోయాను నేను. 7 grams ఆఫ్ ఫైబరు. టోటల్ 710 ఏంటి 1710 అండ్ 1720 క్యాలరీ ఇంటేక్, 67 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 42 grams ఆఫ్ ఫైబరు. నేను వర్కౌట్ ఏమో 15 minutes ఫుల్ బాడీ వర్కౌట్ బ్రేక్ లేకుండా చేశాను ఈరోజు. నేను ప్రాసెస్ మార్చాను అనమాట. ఫస్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్ చేసి తర్వాత ట్రెడ్మిల్ చేస్తున్నాను. సో దట్ నాకు ఎనర్జీ చాలా ఉంటుంది, వర్కౌట్ చేయడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. సో వర్కౌట్ అయితే చేసిన తర్వాత ట్రెడ్మిల్ చేశాను. ట్రెడ్మిల్ నా ఫ్రెండ్స్ నాకు చెప్పారనమాట, ఇంక్లైన్ పెట్టుకో ఫ్యాట్ లాస్ మంచిగా ఉంటుంది అని. సో ఈరోజు 8 ఇంక్లైన్ 5 స్పీడ్తో 10 minutes, 13 ఇంక్లైన్ 5.5 స్పీడ్తో 10 minutes చేశాను. అండ్ వర్కౌట్ చేసేటప్పుడు కూడా నా డంబెల్స్ ఇంతకుముందు జస్ట్ 2.5 వాడేదని, 2.5 ఈచ్. నేను వెయిట్స్ మార్చాను, 5 kgs వెయిట్స్తో చేశాను. కొంచెం ఎఫెక్టివ్ అనే అనిపించింది చేసేటప్పుడు కూడా. ఐ ఫెల్ట్ మనకు ఒక డోపమైన్ వస్తుంది కదా, అట్లా ఇన్స్టెంట్ డోపమైన్ అనమాట. వర్కౌట్ అంతా అయ్యాక ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఫుల్ ఆన్ ఎనర్జీతో ఉన్నాను నేను ఈరోజు. సో వర్కౌట్ నుంచి అండ్ వాకింగ్ 5000 steps, అంటే అంతకంటే చేయలేదు. ఇంట్లో ఉన్నాం కాబట్టి 10,000 కవర్ చేయలేకపోయాను. సో వర్కౌట్ వాకింగ్ అంతా కలిపి 500 క్యాలరీస్ బర్న్ చేశాను. సో ఈ 1700 అరౌండ్ నుంచి 500 తీసేస్తే మనం 1220 అంతే, చేంజ్ లేదు. 1220 క్యాలరీస్ నెట్ ఇంటేక్. సో స్టిల్ ఫ్యాట్ లాస్లోనే ఉన్నాం మనము, మన విత్ ఇన్ క్యాలరీస్లోనే ఉన్నాము. ఇవాళ వెయిట్ చెక్ చేసుకుందామని మర్చిపోయాను నేను మార్నింగ్. రేపు మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటాను ఎంత ఉన్నాను అని. చెప్పాను కదా 15 daysకి నేను ప్రోగ్రెస్ ఇస్తాను అని. రేపు మార్నింగ్ చెక్ చేసుకొని ఎంత వెయిట్ ఉన్నానో చెప్తాను, అప్డేట్ ఇస్తాను రేపటి వ్లాగ్లో. ఓకే, విల్ మీట్ ఇన్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.